గుంటూరు ఏఆర్ఓ ర్యాలీకి అయితే ఎవరైతే వెళ్తున్నారో మీరు అనేది ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దన్నమాట. చేస్తే కనుక ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయితే అయిపోతారు. మీరు వచ్చేసి క్లీన్ షేవ్ అండ్ హెయిర్ కట్ చేయించుకొని ర్యాలీకి అయితే వెళ్ళండి. మీరు వచ్చేసి చాలామంది గ్రౌండ్లో కూర్చోబెట్టిన తర్వాత వచ్చేసి చాలామంది మొబైల్స్ యూజ్ చేస్తారనమాట. మొబైల్స్ యూజ్ చేసినా కూడా మీరు ఎక్కువ ఓవర్గా మాట్లాడినా అండ్ ఆర్మీ వాళ్ళు ఏదైనా చెప్పినా వినకున్నా కూడా మీకు అనేది వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ బట్టే వాళ్ళు అనేది డిస్క్వాలిఫై చేయనీకైతే ఉంటుంది. మీరు పర్ఫెక్ట్గా ర్యాలీకి వెళ్తే కనుక మిమ్మల్ని ఎవరేమన్నారు. ర్యాలీ అయిపోయి మీ మెడికల్ టెస్ట్ అయిపోయేంత వరకు మీరు అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా అక్కడ అనేది మీ ర్యాలీ మీరు కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేయండి. ర్యాలీలో అనేది మీ పక్కన వాళ్ళని కూడా మీరైతే నమ్మద్దు అనమాట. ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసే కాబట్టి మీకు అనేది చెప్తున్నాను అనమాట. వాళ్ళు అనేది ఇద్దరం ఒకటేసారి రన్నింగ్ కొడదాము అది ఇది అని చెప్తారు. వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతే మీరు లాస్ట్ ఉండిపోతారు. ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దు. గ్రౌండ్లో కూర్చోబెట్టినప్పటి నుంచి మీరు టాప్ 10లో బ్యాచ్ కూర్చోబెట్టేటప్పుడు కూడా టాప్ 10లో ఉండేదానికి ఫస్ట్లో ఉండడానికైతే చూసుకోండి. రన్నింగ్ అనేది మీరు ఫస్ట్ బోర్డ్ ఈజీగా అయితే క్లియర్ చేయొచ్చు. మీరు వెనకబడి ఉంటే కనుక మీరు రన్నింగ్ అనేది కూడా లాస్ట్ బోర్డ్ కొట్టడానికి ఉంటుంది అనమాట. మీరు ఫస్ట్ టాప్ 20లో ఉండి రన్నింగ్ కొట్టుకోనికైతే చూసుకోండి. అలాగే 10 పుల్అప్స్ అయితే చేసేయండి. మీరు అనేది ఎటువంటి భయం అయితే పెట్టుకోవద్దు. ఖచ్చితంగా జాబ్ అయితే కొడతారనమాట. ర్యాలీకి ఎప్పుడు వెళ్ళి రిపోర్ట్ చేయాలని కూడా డౌట్గా అయితే ఉందన్నమాట. మీకు 17 కనుక ర్యాలీ ఉంటే 16 నైట్ 12కి అనేది మీరు రిపోర్ట్ అయితే చేయాలి. గ్రౌండ్ దగ్గర వచ్చేసి మీరు 1 డే బిఫోర్ అయితే ర్యాలీ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళి మీరు అక్కడ వెయిట్ చేయండి. మీకు నైట్ 12కి అనేది లోపలికి అలౌ చేస్తారు. దాని తర్వాత ఈవెంట్స్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మన ఛానల్ ఫాలో చేసుకోండి.